జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోహన్ యాదవ్ గారు మామూలుగా అద్రకొట్టి పారమొత్తాడు. అదేందో ఈ మధ్యకాలంలో దేవిశ్రీ ప్రసాద్ ఎవరు అనిరుద్ధు ఎవరు ఆయన పేరు తమను వాళ్ళు మ్యూజిక్ బాగా కొడతారని చెప్పి వింటున్నాను. నేను చదువుతున్నా ఆడాడ అట్టగా ఈ మోహన్ యాదవ్ కూడా మ్యూజిక్ మధ్యప్రదేశ్ అయితే మామూలు కొట్టడం లే, ఆ బీట్లు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సరే, అసలు మ్యాటర్కి వస్తే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మహాకుంభమేళ ఎంతటి ప్రాచుర్యాన్ని పొందుతాందో ఇప్పుడు మన మోహన్ యాదవ్ గారి పేరు కూడా అలాగే మోగిపోతుంది. మామూలు మోత కాదు, చెప్తున్నా కదా, ఆ బీజిఎం నెక్స్ట్ లెవెల్ అనమాట. అట్టా సరే, అసలు ఏం జరిగిందంటే మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఓకే, ఈయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. అనతి కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మధ్యప్రదేశ్లో అనేక సంస్కరణలు తీసుకొస్తా మధ్యప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా చర్యలు అయితే చేపట్టారు. అంతేకాకుండా జిహాదీలు వాళ్ళ సంగతి చూస్తా మన మోహన్ యాదవ్ గారు మరింత పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించారు. బెస్ట్ లెవెల్. ఓకే, బాగానే ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లోని కొన్ని గ్రామాలలో ఈ ముస్లింల డామినేషన్ ఎక్కువైపోతుంది. ఏడా మధ్యప్రదేశ్లో అర్థమవుతుందా? ఇక్కడ అంటే మధ్యప్రదేశ్లో కొంతమంది జిహాదీలు ల్యాండ్ జిహాదీకి పాల్పడతా అక్కడ ఉన్నటువంటి హిందువులను ఆయా గ్రామాల నుంచి బయటకు పంపిస్తారంట. అంటే తరిమేస్తారు. ఇక ఈ విషయం ఇప్పుడు మన మోహన్ యాదవ్ గారికి తెలిసింది. నేను ఒక మాట చెప్తున్నా, మోహన్ యాదవ్ గారు లవ్ యూ. ఎందుకంటే ఆయన దేశం కోసం పనిచేస్తాడు, ధర్మం కోసం పనిచేస్తాడు. సరే, అఖిలేష్ యాదవ్ ఏంది కదా అది చెప్పేది. తేడా ఉండాలి. మనము పుట్టినామనేది కదరా పోరంబోహం ఉండకూడదు. కానీ మనం పుట్టినప్పటికీ మనం ఏ పుణ్యభూమిలో పుట్టామో ఆ దేశం కోసం, ఆ ధర్మం కోసం మనం నిలబడాలా, మనం పని చేయాలి. అది తేడా. అంటే అఖిలేష్ యాదవ్ మనిషే, మోహన్ యాదవ్ మనిషేనా? చూడండి, న్యూస్ చూడండి ఎట్టుంటుందో. సరే, అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఏ గ్రామాల్లో అయితే ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయో ఆయా గ్రామాలపైన విచారణ అయితే ఒక సిట్ అయితే వేయించాడు మన మోహన్ యాదవ్ గారు. ఇందులో ఉజ్జయినిలోని 3 గ్రామాలలో, అదేవిధంగా ఈ షాజాపూర్ జిల్లాలోని 11 గ్రామాల్లో ఈ ముస్లింల డామినేషన్ విపరీతంగా ఉన్నదని, ఈ గ్రామాల్లో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, హిందువులు ఈ గ్రామాల నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి మొత్తానికి అయితే ఈ విచారణలో తెలిసిపోయింది. అంతే. ఇక ఈ 14 గ్రామాల్లో 14 స్పెషల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయించాడు. దెబ్బతో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో కనీసం 100 మంది పోలీసులు పనిచేసేటట్టు ఈ పోలీస్ స్టేషన్ల నిర్మాణాన్ని అయితే ప్రారంభించారు. అంటే ఈ జాంబీగాళ్ళు ఎటువంటి మత ఘర్షణలకు పాల్పడినా ఎరగదీయమని చెప్పేసి పోలీసులకైతే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ గ్రామాల్లో ఒక సర్వేను కూడా చేపట్టినారు. ఈ గ్రామాలలోకి ఈ బొంగులో దేశం ఉన్నది కదా, అదేనన్నా బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు ఎంతమంది, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలు ఎంతమంది అన్న విషయం పైన ఈ సర్వేని అయితే చేపట్టున్నారనమాట. అంతటితో ఊరుకోనటువంటి మన మోహన్ యాదవ్ గారు మొత్తంగా ఈ 14 గ్రామాల పేర్లను అయితే పూర్తిగా మార్చేశారు. అర్థమవుతుందా? మౌలానా గ్రామం పేరును విక్రంపూర్గా, జహంగీర్పూర్ పేరును జగదీష్పూర్గా, గజ్నీఖేడ్ గ్రామం పేరును చాముండి మాతగా, అదేవిధంగా మహమ్మద్పూర్ మచ్చైను మోహన్పూర్గా, దబ్లా హుస్సేన్ పేరును దబ్లా రామ్గా, మహమ్మద్పూర్ పవాడియా నుంచి రాంపూర్ పవాడియాగా, ఖజూరి అల్హాద్ను ఖజూరి రామ్గా, హాజీపూర్ను హేరాపూర్గా, నిసానియా హిసాముద్దీన్ పేరును నిసానియా దేవ్గా, రిచ్డి మురాదాబాద్ను రిచ్డి నుంచి మురాదాబాద్ అని, ఖలీల్పూర్ను రాంపూర్గా, అదేవిధంగా షేక్పూర్ను అవధ్పూరిగా మార్చేశారు. అంటే ప్రతి పేర్లు కూడా మార్చి పారేశాడు. ఇక ఈ గ్రామాల నుంచి వెళ్ళిపోయినటువంటి హిందువులను మళ్ళీ ఈ గ్రామాలకు రప్పించే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించిస్తారు. అర్థమవుతుంది ఎంత గొప్ప విషయం చూడండి. ఇక హిందూ కాలనీలకు ఈ మరుగుదొడ్ల నిర్మాణం అంటే టాయిలెట్లు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, తాగునీరు లాంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తా మళ్ళీ ఈ ముస్లిం డామినేషన్ ఉన్న గ్రామాలను తిరిగి హిందూ ప్రాబల్యం ఉండే గ్రామాలుగా తీర్చిదిద్దుతారు. ఇక ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ బాధగా లేదు. ఎందుకంటే
వాళ్ళు వాళ్ళకి కదా సపోర్ట్ చేసేదా వాళ్ళు ఎటాటోళ్ళైనా వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారన్నా, వాళ్ళు డెకాయిట్లన్నా, వాళ్ళు తీవ్రవాదులన్నా వీళ్ళు పోయి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ జాతి లక్షణం ఒకటే కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఈ కాంగ్రెస్ మామూలుగా లేదు, ఒకటే ఏడుపుకి ముస్లింల గ్రామాలకు పేర్లు మార్చడం ఏంది? ఇది అన్యాయం అంట. వీళ్ళ ఏడుపులు ఏషం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? కానీ మోహన్ యాదవ్ గారు దీన్ని ఏ మాత్రం కూడా ఏది కూడా పట్టించుకోకుండా తనదైన శైలిలో ఏది న్యాయం అనిపిస్తే, ఏది ధర్మం అనిపిస్తే ఆ విధంగా ఆయన దూసుకొని పోతాడు. అది ఆ మ్యాటరా ఎట్టున్నా న్యూస్ ఆడదంటే తెప్పరాసిన నా మేసం నెట్టున్నది. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.